నమస్తే ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను మ్యాథ్స్ 60 డేస్ మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో చాప్టర్ వైజ్గా అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఫస్ట్ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ కొంచెం బేసిక్ కాన్సెప్ట్ కూడా క్లియర్ చేయండి ఆ వీడియోలోనే అంటున్నారు. కాబట్టి ఆ క్వశ్చన్ ఫస్ట్ జనరల్ వేలో చెప్తాను, తర్వాత అసలు మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ టైంలో ఎలా చేయాలో, షార్ట్ కట్స్ ఎలా అప్లై చేయాలి, ఆప్షన్ ద్వారా ఏ క్వశ్చన్స్కి ఎలా చేయాలి అనేది పాసిబిలిటీ ఉంటే ప్రతి పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్స్ డే 8. మీకు ప్రతిరోజు వీడియో అనేది ఈవినింగ్ ఎవ్రీడే 9:30కి వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు అదే టైంకి వచ్చేసి అన్ని వీడియోస్ మీరు ఈ 6 డేస్ మ్యారథాన్ బాగా యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామ్కి ముందు ఈ సిరీస్ కానీ మీరు కంప్లీట్ చేస్తే ఎగ్జామ్లో మీరు మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. ఈ సిరీస్ చాలా చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఎగ్జామ్లో సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతాయి. అవే మోడల్ క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్కి ముందు చేస్తే చాలా చాలా యూజ్ అవుతుంది. ఈ సిరీస్లో మనం తీసుకున్న ప్రతి క్వశ్చన్ ఏఎల్పి టెక్నీషియన్లు అడిగిన క్వశ్చన్సే. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ టెలివిజన్ షో లాస్టెడ్ ఫర్ 2/3 hours. If 1/5 of the total times was spent on the advertisement, what was the actual duration of the television show? మనం జనరల్గా టీవీలో షోస్ చూస్తూ ఉంటాం కదా, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. కంప్లీట్ షోకి ఎంత టైం పడుతుందంట? 2/3 hours టైం పడుతుంది. ఆ షోలో మనకి 1/5 ఆఫ్ ది టోటల్ టైం అనేది కంప్లీట్లీ స్పెంట్ ఆన్ అడ్వర్టైజ్మెంట్. అయితే క్వశ్చన్ ఏమంటున్నాడు? అడ్వర్టైజ్మెంట్ తీసేస్తే అసలు షో యొక్క యాక్చువల్ టైం ఎంత మనం కనుక్కోమంటున్నాడు. టోటల్ షోలో నుంచి మనం అడ్వర్టైజ్మెంట్ ఎంతో మనం తీసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో టోటల్ టైం ఎంత పోతుంది? 2/3 hours మైనస్ అడ్వర్టైజ్మెంట్కి ఎంత టైం పడుతుంది? 1/5 ఆఫ్ ది టోటల్ టైం. 1/5 ఆఫ్ టోటల్ టైం ఎంత? 2/3 hours. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేసే ముందు ఇక్కడ 4/23 కామన్ ఉంది, 4/23 కామన్గా ఉంది. ఆ 4/2/3 కామన్ తీస్తే మనకు ఎంత వస్తుంది? 1 - 1/5 అవుతుంది. ఎప్పుడైనా సరే మీరు 1లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ఒక ట్రిక్ చూడండి. సబ్ట్రాక్ట్ చేయాలి అంటే డైరెక్ట్గా మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, 1 - 1/4 అంటే ఏం తీసుకుంటారు? డిఫరెన్స్ తీసుకోండి. 4కి 1కి డిఫరెన్స్ ఎంత? 3. డినామినేటర్ వాల్యూ ఎంత ఉంది? 4. అలాగే 1 - 19/23 అన్నాడు. డిఫరెన్స్ ఎంత అవుతుంది? 4 బై డినామినేటర్ వాల్యూ ఎంత? 23. 1 - 101/104 ఇలా రాయాలి. డిఫరెన్స్ ఎంత ఉంది? 3/104. మనం 1లో నుంచి ఒక వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే ఈ ట్రిక్ తెలుసుకోండి, ఎందుకంటే మనం ఎక్కువ సార్లు ఈ ట్రిక్ అప్లై చేస్తాం మనం. అలాగే 4/2/3 అంటే మిక్స్చర్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. 3 4 12, 12 + 2 ఎంత? 14/3 ఇంటూ 1 - 1/5 అంటే ఎంత అవుతుంది మనకి? 4/5 అవుతుంది. 14 4 ఎంత? 56/3 15. సో ఆప్షన్లో ఉందా? ఆప్షన్స్లో అన్ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయండి. 15 3 45. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 9/15. 45 పోతే 45. 11/15 ఉంది. 11/15. సో 3 11/15. ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అయితే ఇక్కడ మనం మళ్ళీ క్యాలిక్యులేషన్స్ చేయకుండా ఆప్షన్ ద్వారా ఎలా చేయొచ్చు చూడండి. ఇక్కడ మనకి ఏమొచ్చింది? 56/5 వచ్చింది, 56/15 వచ్చింది. దీన్ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. యూనిట్ ప్లేస్ వాల్యూ మాత్రమే చూడండి. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎలా వస్తుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 12 1/6 అన్నారు. యూనిట్ ప్లేస్ వాల్యూ తీసుకోండి. 6 2 ఎంత? 12 అంటే 2 + 1 ఎంత? యూనిట్ ప్లేస్ వాల్యూ 3 అవుతుంది.
అలాగే 17 1/43 అన్నాడు. ఇప్పుడు 17ని 43తో మల్టిప్లై చేయాలి, మనకు అంత అవసరం అలా యూనిట్ ప్లేస్ వాల్యూ మాత్రమే తీసుకోండి. 3 7 21 అంటే 1 1 + 1 ఎంత 2. అలాగే ఇప్పుడు మనం ఆప్షన్స్లో చూడండి, 5 2 ఎంత 10, 10 + 7 ఎంత 17 అంటే 7 రావాలి, కానీ ఇక్కడ యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత ఉంది 6 ఉంది, ఆప్షన్ ఏ కాదు. అలాగే ఆప్షన్ బి చూడండి, 3 5 ఎంత 15, యూనిట్ ప్లేస్ వాల్యూ 5 కదా, 5 + 1 ఎంత 6, ఇక్కడ 6 ఉంది కదా, ఇది ఆన్సర్ అనేది కావచ్చు. 14/15 అసలు అవుతుందా, రాదు, ఎలిమినేటు. 4/5 అవుతుందా, కాదు, ఎలిమినేటు. సో డైరెక్ట్గా ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, a sum of 69 was divided between Johnson and Ruhana in the ratio of 1:2. How much money did Ruhana get? ఫస్ట్ జనరల్ ప్రొసీజర్, నా దగ్గర మొత్తం 69 రూపీస్ ఉంది. ఆ 69 రూపీస్ని ఇద్దరికి నేను పంచాను. ఏ రేషియోలో పంచాను, జాన్సన్కి రుహానాకి ఏ రేషియోలో పంచాను, 1:2 రేషియోలో పంచాను. అయితే క్వశ్చన్ అడుగుతున్నాడు, హౌ మచ్ డిడ్ రుహానా గెట్, రుహానాకి ఎంత మనీ వచ్చిందో మనం కనుక్కోవాలి. నా దగ్గర టోటల్ మనీ ఎంత 69 రూపీస్ ఉంది. అలాగే రేషియోలో టోటల్ ఎంత ఉంది 1+2 3 పార్ట్స్, 3 పార్ట్స్ అనేది 69 అయింది. మనకేం కనుక్కోవాలి, రుహానా కదా, రుహానా ఎన్ని పార్ట్స్ ఉంది 2 పార్ట్స్ వాల్యూ మనం కనుక్కోవాలి. 3 క్యాన్సిలేషన్ చేస్తే 3 3 3 2 6, 3 3 9, క్రాస్గా మల్టిప్లై చేస్తే 23 × 2 దట్ ఈస్ ఈక్వల్ టు 46. ఇది జనరల్ ప్రొసీజర్. డైరెక్ట్గా ఆప్షన్ ద్వారా చూడండి, ఆప్షన్ ద్వారా చేసేటప్పుడు ఒక చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి. మనకు టోటల్ ఎన్ని పార్ట్స్ 3 పార్ట్స్. అలాగే మనం ఏం కనుక్కోవాలి, రుహానా కనుక్కోవాలి. రుహానా ఎన్ని పార్ట్స్ 2 పార్ట్స్. ఈ రెండు నెంబర్స్ కోప్రైమ్ అయితే అలాగా 3 పార్ట్స్ అనేది సంథింగ్ ఉంది, 2 పార్ట్స్ అయితే ఎంత కనుక్కోవాలి. ఈ రెండు ఏ నెంబర్స్, కోప్రైమ్ నెంబర్స్, అంటే ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ లేకపోతే కోప్రైమ్ నెంబర్స్ అవుతుంది. ఇక్కడ నాకేం కావాలి 2 పార్ట్స్ కదా, అంటే కంపల్సరీగా ఇది ఏమవుతుంది 2 యొక్క మల్టిపుల్స్ అవుతుంది, కంపల్సరీగా 2 యొక్క మల్టిపుల్ అవుతుంది. ఆప్షన్ ఏ 2 యొక్క మల్టిపుల్ కాదు, ఆప్షన్ బి 2 యొక్క మల్టిపులే, ఆప్షన్ సి 2 యొక్క మల్టిపులే, ఆప్షన్ డి 2 యొక్క మల్టిపులా కాదు, ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ నాకు 0 అనేది ఎప్పుడు వస్తుంది, 5 యొక్క మల్టిపుల్ అయితే 0 వస్తుంది. అసలు 69లో 5 కనబడుతుందా, లేదు. సో డైరెక్ట్గా ఏమవుతుంది, ఆప్షన్ సి కూడా కాదు, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ 87 was divided between James and Radha in the ratio of 1:2, హౌ మచ్ మనీ డిడ్ రాధా గెట్. సేమ్ లాజిక్ మీరు డైరెక్ట్గా అప్లై చేయండి ఆప్షన్ ద్వారా. నేను ఆప్షన్స్ చూశాను, ఆప్షన్స్ చూసిన తర్వాత డైరెక్ట్ ట్రిక్ చూడండి. టోటల్ మనీ ఎంత ఉంది 87 ఉంది. రేషియోలో టోటల్ పార్ట్స్ ఎంత 3 పార్ట్స్, 3 పార్ట్స్ ఎంత 87. మనం ఏం కనుక్కోవాలి, రాధాకి ఎన్ని పార్ట్స్ 2 పార్ట్స్, రైట్. ఈ రెండు నెంబర్స్ ఏ నెంబర్స్, కోప్రైమ్ నెంబర్స్ కదా, అంటే ఆన్సర్ అనేది కంపల్సరీగా 2 యొక్క మల్టిపుల్స్ అంటే ఈవెన్ నెంబర్ ఉండాలి. ఆప్షన్ ఏ ఈవెన్ నెంబర్ కాదు, ఆప్షన్ బి ఈవెన్ నెంబర్ కాదు, ఆప్షన్ సి ఈవెన్ నెంబర్ కాదు, ఆప్షన్ డి ఈవెన్ నెంబర్, కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ చేయలేదు, క్యాన్సిలేషన్ చేయలేదు, ఏమీ చేయలేదు. లేదు అనుకుంటే మీరు క్యాలిక్యులేషన్ చేయండి. 3 పార్ట్స్ అనేది 87 అయితే 2 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది 3 3 1 3 2 6, తర్వాత 2 ఉంది, 3 9 27, 29 ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి, 2 9 18, 2 2 4 ప్లస్ 5 ఎంత 58. ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఆన్సర్ వచ్చింది. అదే మనం అబ్జర్వేషన్ చేస్తే డైరెక్ట్గా నాకు రాధా కావాలి అంటే 2 పార్ట్స్ కంపల్సరీగా ఈవెన్ నెంబర్ అవుతుంది. ఆప్షన్స్లో ఈవెన్ నెంబర్ ఒకటే ఒకటి ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద వెయిట్ ఆఫ్ Jaya and Vijaya are in the ratio of 4:5. Total of their weight is 72. What is Vijaya's weight? Total weight ఎంత 72 ఉంది. ఈ 72ని ఏ రేషియోలో పంచారు, జయాకి విజయాకి ఏ రేషియోలో
4:5 రేషియోలో పంచారనమాట. ఇక్కడ టోటల్ ఎంత అమౌంట్ ఉంది, 72 ఉంది. రేషియోలో టోటల్ ఎంత, 4 + 5 9 పార్ట్స్ అనేది 72 అయితే ఏం కనుక్కోవాలి, విజయ 8 ఎంత, విజయ 8 ఎంత 5 పార్ట్స్ అనేది ఎంతో మనం కనుక్కోవాలి. 9 ఎన్నిసార్లు పోతుంది, 8 టైమ్స్ పోతుంది. 8 5 ఎంత అవుతుంది, 40 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్. ఆప్షన్ ద్వారా చూడండి ఏం కనుక్కోవాలి, టోటల్ ఎన్ని పార్ట్స్, 9 పార్ట్స్, వాల్యూ అవసరం లేదు. ఏం కనుక్కోవాలి, విజయ ఎన్ని పార్ట్స్ ఉంది, 5 పార్ట్స్. ఈ రెండు ఏ నెంబర్స్, కోప్లెన్ నెంబర్స్, అంటే కామన్ ఫ్యాక్టర్ లేదు. కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి కంపల్సరీగా మనకి 5 యొక్క మల్టిపుల్స్ వస్తాయి. 5 యొక్క మల్టిపుల్స్ రావాలంటే ఏముండాలి, లాస్ట్ యూనిట్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి. మీరు ఆప్షన్లో చూస్తే ఆప్షన్ ఏ 0 ఉంది, ఇది 5తో డివైడ్ అవుతుంది. ఆప్షన్ బి 0 ఉందా, లేదు. ఆప్షన్ సి 5తో డివైడ్ అవ్వదు. ఆప్షన్ డి 5తో డివైడ్ అవ్వదు. ఇంకా డైరెక్ట్గా ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. ఓకే, చిన్న చిన్న ట్రిక్స్ అనమాట. మనకి ఎగ్జామ్లో ఈజీ క్వశ్చన్స్ ఏ ఉంటాయి, ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది, క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈజీ క్వశ్చన్సే ఉంటాయి. ఈజీ క్వశ్చన్స్ను కూడా మనం తక్కువ టైంలో ఎలా చేయాలి అనేవి ట్రిక్స్ మనం అప్లై చేయాలి. నెక్స్ట్ వన్, ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 17 meters ఆఫ్ క్లాత్ ఈజ్ 75/7 రూపీస్, ఫైండ్ ద కాస్ట్ పర్ మీటర్. జాగ్రత్తగా చూడండి, జనరల్ క్వశ్చన్. 17 meters ప్రైజ్ ఎంత ఉంది, 77 5/7 రూపీస్. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేస్తారు, 77 × 7 + 5/7 అవుతుంది. 7 ఏళ్ళు ఎంత, 49. 7 ఏళ్ళు 49 + 4 53 + 5/7 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి, 544/7 అవుతుంది. ఇది దేని యొక్క ప్రైసు, 17 meters యొక్క ప్రైసు. మనకేం కావాలి, 1 meter ప్రైస్ కావాలి. 544/7 × 1/17 అవుతుంది. 17 3 51 3 ఉంది 34, 17 34, 32/7. ఇక్కడ ఆప్షన్లో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి 7 4 ఎంత, 28. రిమైనింగ్ ఎంత ఉంది, 5. 20 రిమైనింగ్ ఎంత ఉంది, 4. 444/7 రూపీస్. అవర్ ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. లేదు నాకు ఇక్కడ ఎంత వచ్చింది, 2 వచ్చింది కదా, మీరు యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి. 7 ఏళ్ళు ఎంత, 49. 49 + 5 ఎంత, 4. నాకు 2 రావాలి, ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ 7 4 28. 8 + 5 ఎంత, 3. నాకు 2 రావాలి, ఇది కూడా కాదు. 7 5 ఎంత, 35. 5 + 5 ఎంత వస్తుంది, 0. నాకు 2 రావాలి, ఇది కాదు. డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మీరు ఫ్రాక్షన్ ఉన్న మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే మీరు ఆప్షన్ హెల్ప్ తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇఫ్ 60/75 ఈజ్ ఈక్వల్ టు 4/x, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. ఈజీ క్వశ్చనే. 60/75 యొక్క వాల్యూ ఎంత, 4/x అంట. x వాల్యూ కనుక్కోవాలి. 15 4 15 5. ఈ 4 4 క్యాన్సిల్ అవుతుంది కదా, సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 5 అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఏఎల్పి టెక్నీషియన్ అడిగిన క్వశ్చన్. ఈ సిరీస్లో తీసుకున్న ప్రతి క్వశ్చన్ ఏఎల్పి టెక్నీషియన్లోనే, ఎందుకంటే మనం టు ద పాయింట్ ఇప్పుడు మనం టు ద పాయింట్ ప్రిపేర్ అవుతున్నారు. సో టు ద పాయింట్ ప్రిపేర్ అయినప్పుడు సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయితే ఇంకా ఎక్కువ టైం తీసుకోరు, తక్కువ టైంలో క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ వన్, వెన్ ఏ వైర్ 25.2 meters long is divided in the ratio of 11:25, length of the longer piece ఎంతో మనం కనుక్కోవాలి. సో టోటల్ లెంత్ ఎంత ఉంది, 25.2 meters. ఏ రేషియోలో డివైడ్ చేశారు, 11:25 రేషియోలో డివైడ్ చేశారు. ఇది టోటల్ కాబట్టి రేషియోలో కూడా టోటల్ తీసుకోండి. టోటల్ ఎన్ని పార్ట్స్, 36 parts అనేది ఎంత అయింది, 25.2 అయితే ఏం కనుక్కోవాలి, లెంత్ ఆఫ్ ది లాంగర్ పీస్. లాంగర్ పీస్ ఎంత, 25 parts అనేది ఎంత అవుతుందో మనం కనుక్కోవాలి. 9 4 times 9 2 18, ఇంకా 7 ఉంది కదా 72. 9
872 మళ్ళీ 4 ఎన్నిసార్లు పోతుంది 4 ఏళ్ళు 0.7 క్రాస్గా మల్టిప్లై చేస్తే 25 ఇంటూ 0.7 25 ఏళ్ళు ఎంత వస్తుంది 175 పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉండాలి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇది జనరల్ క్యాలిక్యులేషన్. మీకు ఆల్రెడీ చెప్పాను ఈ 2 నెంబర్స్ ఏ నెంబర్స్ 11 ఆప్షన్స్ ద్వారా ఆప్షన్ డైరెక్ట్గా ఆప్షన్ ద్వారా 11 25 ఏ నెంబర్స్ ఇవి కోప్లే నెంబర్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది టోటల్ 37. నాకు ఎంత కావాలి 25. ఈ రెండు కోప్లే నెంబర్సే కాబట్టి కంపల్సరీగా ఆన్సర్ అనేది 25 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఆప్షన్ ఏ 25 మల్టిపుల్ కాదు. ఆప్షన్ బి ఇది 25తో డివైడ్ అవుతుంది. ఆప్షన్ సి 25 మల్టిపుల్ కాదు. ఆప్షన్ డి 25 మల్టిపుల్ కాదు. డైరెక్ట్గా ఆన్సర్ అయిపోయింది. ఈ మొత్తం క్యాన్సిలేషన్ చేసి అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వన్ 2/3 ఆఫ్ పిజ్జా కాస్ట్ 300 రూపీస్. 3/5 ఆఫ్ పిజ్జా విల్ కాస్ట్ ఈజ్ హౌ మచ్? 2/3 ఆఫ్ పిజ్జా ప్రైస్ వచ్చేసి ఎంత అన్నాడు 300 రూపీస్. అయితే 3/5 కాస్ట్ ఎంతో మనం కనుక్కోవాలి. ఇది తెలియదు కాబట్టి అనుకుంటారు ఎక్స్ అనుకోండి, క్రాస్గా మల్టిప్లై చేయండి. 2/3 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 300 ఇంటూ 3/5. ఓకే, ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే మనం 5 6 30 ఒక 0 2తో క్యాన్సిల్ చేస్తే 2 30. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఈ 3 కూడా అటు వైపు వెళ్తుంది కదా 3 ఇంటూ 33 ఎంత 90 అవుతుంది. 93 ఎంత వస్తుంది 270. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ in a class consisting of boys and girls there are 45 students. If 3/5 of the students are boys, find the number of the boys in the class. డైరెక్ట్ క్వశ్చనే. టోటల్ స్ట్రెంత్ ఎంతమంది 45 మెంబర్స్ ఉన్నారు. ఏం కావాలంట 3/5 ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ బాయ్సే కదా, మనం బాయ్సే కనుక్కోవాలి. ఎంత 3/5. 5 ఎన్నిసార్లు పోతుంది 9 టైమ్స్ 9 3 ఎంత 27. ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ correct. Next one, denominator of a rational number exceeds its numerator by 10. If the numerator is increased by 4 and denominator is reduced by 3, the numerator obtained is 5/6. The original rational number is. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఏమంటున్నాడు డినామినేటర్ ఎక్సీడ్స్ న్యూమినేటర్ బై 10. న్యూమినేటర్ కంటే డినామినేటర్ వాల్యూ 10 ఎక్కువ అంట, అది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ ఏమన్నాడు ఒకవేళ న్యూమినేటర్ వాల్యూని 4 ఇంక్రీజ్ చేసి డినామినేటర్లో 3 డిక్రీజ్ చేస్తే ఎంత రేషియో రావాలి 5/6 రేషియో రావాలంట. అయితే అసలు ఆ ఒరిజినల్ ఫ్రాక్షన్ ఏదో కనుక్కోవాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎక్కువగా మీరు ఆప్షన్స్ ద్వారానే చేయండి. జనరల్ వేలో చేస్తే క్యాలిక్యులేషన్ పెరిగిపోతుంది. ఫస్ట్ కండిషన్ ఏమన్నాడు డిఫరెన్స్ ఎంత ఇక్కడ 10 డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 10 డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 10 డిఫరెన్స్ ఉంది, ఇక్కడ కూడా 10 డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి ఒక్కొక్క ఆప్షన్ తీసుకోండి. ఆప్షన్ ఏ 13/23. ఫస్ట్ ఏం చేయాలి న్యూమినేటర్ వాల్యూ ఎంత ఇంక్రీజ్ చేశాడు 4 ఇంక్రీజ్ చేశాడు. 13 + 4 ఎంత 17 బై డినామినేటర్ వాల్యూ ఎంత రెడ్యూస్ చేశాడు 3 రెడ్యూస్ చేశాడు అంటే ఎంత అవుతుంది 20 అవుతుంది. మనకి ఎంత రావాలి ఆన్సర్ 5/6 రావాలి. 5/6 అవుతుందా రాదు. నెక్స్ట్ ఆప్షన్ బి తీసుకోండి. ఆప్షన్ బి ఎంత 9/19. న్యూమినేటర్కి 4 ఇంక్రీజ్ చేయాలి ఎంత అవుతుంది 13 అవుతుంది. డినామినేటర్లో 3 రెడ్యూస్ చేయాలి అప్పుడు ఇది ఎంత అవుతుంది 16 అవుతుంది. సో ఈ ఫ్రాక్షన్ కూడా కాదు. నెక్స్ట్ 7/17. న్యూమినేటర్లో 4 ఇంక్రీజ్ చేయండి 11 అవుతుంది బై డినామినేటర్లో 3 డిక్రీజ్ చేస్తే ఎంత వస్తుంది 14 అవుతుంది. ఇది కూడా కాదు. ఆప్షన్ డి 11/21 ఇదే ఆన్సర్ అవుతుంది. న్యూమినేటర్కి 4 ఇంక్రీజ్ చేయండి 15. డినామినేటర్లో 3 డిక్రీజ్ చేయండి ఎంత వస్తుంది 18. క్యాన్సిలేషన్ చేస్తే 3 5లు 3 6లు మనకు కావాల్సిన ఫ్రాక్షన్ కూడా అదే కదా. సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు. డైరెక్ట్గా చూడండి 13కి నేను 4 యాడ్ చేశాను
ఎంతైంది 17 ప్రైమ్ నెంబర్ అవుతుంది. మనం ప్రైమ్ నెంబర్ అయినప్పుడు కంపల్సరీగా అయితే ఏదన్నా కావాలి, లేకపోతే 1 అన్నా రావాలి న్యూమినేటర్లో. సో అది లేదు. సో ఇక్కడ కూడా 4 యాడ్ చేస్తే ప్రైమ్ నెంబర్, ఇది కూడా కాదు. 7కి 4 యాడ్ చేస్తే ఎంత ప్రైమ్ నెంబర్, ఇది కూడా కాదు. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. అబ్జర్వేషన్ అనమాట. నెక్స్ట్ వన్, ఇఫ్ 3 డజన్ గోవాస్ కాస్ట్ 90 రూపీస్, హౌ మెనీ గోవాస్ కెన్ బాట్ ఫర్ 240 రూపీస్? 3 డజన్ ఎంత? ఒక్కో డజన్ అంటే 12 గోవాస్ వస్తాయి. 3 డజన్ అంటే 12 మూడు ఎంత? 36 గోవాస్ యొక్క ప్రైస్ ఎంత ఉంది? 90 రూపీస్ ఉంది. అయితే ఏమంటున్నాడు? 240 రూపీస్ అయితే నాకు ఎన్ని గోవాస్ వస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ జీరో క్యాన్సిల్. 9 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 9 4 36. క్రాస్గా మల్టిప్లై చేయండి. 24 × 4. మీరు మొత్తం మల్టిప్లై చేయాల్సిన పని లేదు. యూనిట్ ప్లేస్ వాల్యూ ఆప్షన్ని బేస్ చేసుకుని చేయాలి. నేను ఆప్షన్ చెక్ చేసినప్పుడు యూనిట్ ప్లేస్ వాల్యూ మొత్తం ఎలా ఉన్నాయి? డిఫరెంట్గా ఉన్నాయి. సో 4 ఎంత? 16. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి? 6 రావాలి. యూనిట్ ప్లేస్లో 6 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 96 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, 2 partners M and N buy a car. M pays his share of 3/7 of the total cost of the car. M pays 31,540 rupees less than N. What is the cost of car? ఇద్దరు కలిసి ఒక కారు కొన్నారంట. అయితే ఎం అనేవాడు టోటల్ షేర్లో 3/7 ఇచ్చాడంట. ఇప్పుడు ఎంత టోటల్ షేర్లో ఎంత ఇచ్చాడు? 3/7. టోటల్ ఎంతో మనకు తెలీదు. ఎంత తీసుకుంటారు? ఆ డినామినేటర్లో ఏదైతే ఉందో అదే తీసుకోండి. టోటల్ ఎంత? 7 పార్ట్స్ అనుకోండి. అందులో ఎం ఎంత పే చేశాడు? 3/7. 7లో 3/7 ఎంత అవుతుంది? 3 పార్ట్స్. ఇంకా రిమైనింగ్ పర్సన్ ఎవరు ఉన్నారు? ఎన్ యొక్క షేర్ ఎంత? 7లో 3 రూపీస్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ ఎన్ని రూపీస్ ఉన్నాయి? 4 రూపీస్. అంటే 4 పార్ట్స్. ఒక పాయింట్ క్లియర్. నెక్స్ట్ ఏంటిది? ఎం పేస్ 31,540 రూపీస్ లెస్ దాన్ ఎన్. ఎం అనేవాడు ఎన్ కంటే రేషియోలో ఎంత తక్కువ పే చేశాడు? 1 పార్ట్స్. ప్రాబ్లంలో ఎంత తక్కువ మనీ ఇచ్చాడు? 31,540 రూపీస్. అయితే ఏం కనుక్కోవాలంట? వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది కార్? టోటల్ కాస్ట్ ఎంత? 7 పార్ట్స్ కదా. ఆ 7 పార్ట్స్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 31,540 × 7. మీరు ఆప్షన్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ చేయండి. 7 0 ఎంత? 0. అంటే ఆప్షన్ బి ఎలిమినేటు. 7 4 ఎంత? 28. 7 5 ఎంత? 35 + 2 ఎంత? 37. అంటే 780 రావాలి. ఆప్షన్ ఏ ఎలిమినేటు. నెక్స్ట్ 7 1 7 + 1 ఎంత? 10. 0780 రావాలి. 0780 ఇక్కడే ఉంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అంతేగాని మీరు మొత్తం మల్టిప్లై చేసుకుంటూ చేయకూడదు. మన ఆప్షన్ని బేస్ చేసుకొని ఎంతవరకు ఇన్ఫర్మేషన్ కావాలో అంతవరకు ఇన్ఫర్మేషన్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఎక్స్ హ్యాజ్ 60 కాయిన్స్, ఆఫ్ విచ్ 1/2 వర్ ఇండియన్ కాయిన్స్, 1/6 వర్ అమెరికన్ కాయిన్స్. హౌ మెనీ అదర్ కాయిన్స్ డిడ్ వీ హ్యావ్? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను చెప్పాను. ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇండియన్కి ఎంత? 1/2. అలాగే అమెరికన్కి ఎంత? 1/6. ఇంకా రిమైనింగ్ కాయిన్స్ ఎంతో మనం కొనుక్కోవాలి. ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? టోటల్ వాల్యూ మనకు తెలియనప్పుడు ఏం తీసుకోవాలి? డినామినేటర్ వాల్యూ యొక్క ఎల్సిఎం తీసుకోండి. 2కి 6 ఎల్సిఎం ఎంత వస్తుంది? 6 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇండియన్ ఏం తీసుకున్నాడు? టోటల్లో హాఫ్. సో 6 × 1/2 ఎంత అవుతుంది? 3 కాయిన్స్ ఇండియన్కి వచ్చినాయి. అలాగే అమెరికన్కి 1/6 కదా. 1/6 ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 కాయిన్ అమెరికన్కి వచ్చినాయి. ఇంకా రిమైనింగ్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 3 + 1 ఎంత? 4 కదా. ఇంకా రిమైనింగ్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 2 కాయిన్స్. ఫస్ట్ రేషియోని సింప్లిఫై చేయండి. ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. రేషియో ప్రకారం నాకు టోటల్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 6 కాయిన్స్. ప్రాబ్లం ప్రకారం మొత్తం ఎన్ని ఉన్నాయి? 60 కాయిన్స్ ఉన్నాయి. నాకు రిమైనింగ్ కాయిన్స్ ఎన్ని? 2 పార్ట్స్. అది కనుక్కుంటే సరిపోతుంది.
6 ఎన్నిసార్లు పోతుంది 10 టైమ్స్ 2 into 10 ఎంత 20 కాయిన్స్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ద స్క్వేర్ రేషియో ఆఫ్ 4:5 4:5 యొక్క స్క్వేర్ చేసి ఆ రేషియో కావాలి. 4ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 16 అవుతుంది. 5ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 25 అవుతుంది. 16:25 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ 4/5 piece of a cloth is used to make a ribbon, the length of which is 100 meters. So what was the initial length of the cloth? Next question చూద్దాం. 4/5 piece of cloth is used to make a ribbon, length of which is 100 meters. So what is the initial length of the cloth? Initial length మనకు తెలియదు కాబట్టి x అనుకోండి. 4/5 of cloth తీసుకున్నాడు. 4/5 of cloth ఇనిషియల్ క్లాత్ ఎంత x, దాని యొక్క ప్రైస్ ఎంత అన్నాడు 100 సెంటీమీటర్స్ అంట. x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 100 into 5/4. 4తో క్యాన్సిలేషన్ చేస్తే 25 టైమ్స్ 25 5 ఎంత 125. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ the ratio of present salary of Vinod and Manoj is 6:7. If the salary of both is increased by 16,000, the ratio becomes 8:9. What is the Manoj's current salary? And జాగ్రత్తగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతున్నాడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్ ప్రజెంట్ శాలరీ ఆఫ్ ఎవరిది వినోద్ది మనోజ్ది రేషియో ఎంత 6:7. తర్వాత ఇఫ్ ద శాలరీ ఆఫ్ బోత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 16,000, వినోద్ శాలరీ పెరిగింది మనోజ్ శాలరీ ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది ఇద్దరికి ఈక్వల్గా 16,000 ఇంక్రీజ్ అయింది. అప్పుడు న్యూ శాలరీ ఎంత అయింది 8:9 అయితే వాట్ ఈస్ ద మనోజ్ కరెంట్ శాలరీ ఎంతో మనం కనుక్కోవాలి. ఫస్ట్ అందరూ జనరల్ వేలో ఎలా చేస్తారు, ఇది 6 అనుకుంటారు, ఇది 7x అనుకుంటారు. ఇతనికి 16,000 ఇంక్రీజ్ అయింది, మనోజ్కి 16,000 ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇనీషియల్ శాలరీ ఎంత 6x ప్లస్ ఎంత ఇంక్రీజ్ అయింది 16,000 బై మనోజ్ శాలరీ ఎంత 7x ఎంత ఇంక్రీజ్ అయింది 16,000 ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయిన తర్వాత రేషియో ఎంత 8/9. ఇంకా దీన్ని బేస్ చేసుకొని ఎక్స్ వాల్యూ కనుక్కొని ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ఇది జనరల్ ప్రొసీజర్. డైరెక్ట్గా లాజిక్ షార్ట్ ట్రిక్ చూడండి. లాజికల్ ప్రొసీజరు ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ శాలరీ నా దగ్గర 20-30 రూపీస్, ఇద్దరికి 10 రూపీస్ ఇంక్రీజ్ చేశాను. ఎంత అవుతుంది, ఇది 30 అయింది, ఇది 40 అయింది. అంటే ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎలా ఉండాలి, ఇద్దరి మధ్య డిఫరెన్స్ సేమ్గా ఉంది. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ కూడా 10 ఉంది. ఎప్పుడైనా సరే డిఫరెన్స్ అనేది సేమ్గా ఉండాలి. డిఫరెన్స్ సేమ్గా ఉంటే ఇంకా ప్రాబ్లం అయిపోయినట్టే. ఇక్కడ రేషియో ఎంత ఉంది, ఇనీషియల్ రేషియో 6:7, తర్వాత రేషియో ఎంత 8:9. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 1 పార్ట్, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 1 పార్ట్. డిఫరెన్స్ చెక్ చేయండి. తర్వాత రేషియోలో ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ కూడా 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. రేషియో ప్రకారం 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. ప్రాబ్లంలో ఎంత ఇంక్రీజ్ అయింది 16,000 ఇంక్రీజ్ అయింది. అయితే మనం ఏం అనుకోవాలి, ఇదేమో ప్రజెంట్ శాలరీ, ఇదేమో కరెంట్ శాలరీ. ఏం కావాలి, వాట్ ఈస్ ద మనోజ్ కరెంట్ శాలరీ, ఇది వినోద్ మనోజ్. మనోజ్ యొక్క కరెంట్ శాలరీ ఎంత 9 పార్ట్స్. 9 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది, 2తో క్యాన్సిలేషన్ చేస్తే 8,000 అవుతుంది. 8 into 9 72,000. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. మీకు ఇంకా కొంచెం క్లియర్గా అర్థమైతే, మీకు లాజిక్ అర్థమైంది, ఇంకా డైరెక్ట్గా ఆప్షన్స్ ద్వారా చూడండి. నేను జనరల్ వే చెప్పాను, లాజికల్ వే చెప్పాను. ఇప్పుడు ఆప్షన్ మెథడ్ చూడండి. మనకేం కావాలి, వాట్ ఈజ్ మనోజ్ కరెంట్ శాలరీ అన్నాడు. మనోజ్ కరెంట్ శాలరీ ఎంత 9 పార్ట్స్. అంటే డైరెక్ట్గా మనం ఆప్షన్లో ఏం చేయాలి, 9తో డివైడ్ అయ్యే నెంబర్ కావాలి, 9తో డివైడ్ అయ్యే నెంబర్ కావాలి. 72 9తో డివైడ్ అవుతుంది, 48 9తో డివైడ్ అవ్వదు, 64 9తో డివైడ్ అవ్వదు, 56 9తో డివైడ్ అవ్వదు. 9తో డివైడ్ అయ్యేది ఒకే ఒక ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం జనరల్ వే చేయలేదు,
లాజికల్ వే చేయలేదు, డైరెక్ట్గా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో సింగిల్ లైన్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. నెక్స్ట్ వన్, presently the ratio between the age of Anu and Dimpy is 5:8. After 2 years the ratio of their ages will be 2:3. What was the age of Dimpy 2 years ago? క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్రజెంట్ ఏజ్ రేషియో కనుక్కోండి. ఎవరెవరు ఉన్నారు? అను, నెక్స్ట్ డింపీ. ప్రజెంట్ వాళ్ళకి ఏజ్ రేషియో ఎంత? 5:8. ఆఫ్టర్ 2 years వాళ్ళకి ఏజ్ రేషియో ఎంత? 2:3 ఉంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఈక్వల్గా ఆఫ్టర్ 2 years అంటే ఇతనికి 2 years యాడ్ అవుతాయి, ఇతనికి 2 years యాడ్ అవుతాయి, ఈక్వల్గా ఇంక్రీజ్ అయింది. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ డిఫరెన్స్ చెక్ చేయండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. ఈక్వల్గా లేదు. ఈక్వల్ లేకపోతే ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం ఎంత? 1కి 3కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 1కి 3కి ఎల్సిఎం ఎంత? 3. ఇక్కడ 3 రావాలంటే ఈ రేషియోని 1తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 3 రావాలంటే ఈ రేషియో మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయండి. 1తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 5:8. 3తో మల్టిప్లై చేస్తే 3 2 = 6, 3 3 = 9. ఒక్కసారి మనం అప్డేట్ చేసిన తర్వాత ఇదే ప్రజెంట్ ఏజ్, ఇది ఆఫ్టర్ 2 years యొక్క ఏజ్. రేషియోలో ఎంత ఇంక్రీజ్ అయింది? ఇక్కడ 1 part ఇంక్రీజ్ అయింది, ఇక్కడ కూడా 1 part. రేషియో ప్రకారం ఎంత ఇంక్రీజ్ అయింది? 1 part. ఏజ్ పరంగా ఎంత ఇంక్రీజ్ అయింది? ఆఫ్టర్ 2 years కదా, 2 ఇంక్రీజ్ అయింది. ఏం కనుక్కోవాలంట? ద ఏజ్ ఆఫ్ డింపీ 2 years ago. ఫస్ట్ డింపీ యొక్క ప్రజెంట్ ఏజ్ కనుక్కోండి. డింపీ ఇదేమో అను, ఇదేమో డింపీ, ఇది ప్రజెంట్ రేషియో. డింపీ ఎంత? 8 parts. 1 part 2 అయితే 8 parts ఎంత అవుతుంది? 16 అవుతుంది. ఇది ప్రజెంట్ ఏజ్. నాకు 2 years ago కావాలి. 2 years ago అంటే 16 - 2 = 14 years అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చూసారు కదా. సో ఈ సిరీస్లో మనం అన్ని క్వశ్చన్స్ ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆప్షన్ ఎలిమినేషన్ మీద చెప్తున్నాను, లాజికల్ ప్రొసీజర్ చెప్తున్నాను, అలాగే చాలామంది జనరల్ వే కూడా చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి అది కూడా చెప్తున్నాను. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం తక్కువ టైంలో చేసే విధంగానే ట్రిక్స్ నేర్చుకోవాలి. ఈ సిరీస్ మీకు 100% పక్కాగా యూజ్ అవుతుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ 60 days మ్యారథాన్ సిరీస్లో అన్ని వీడియోస్ చూసి మీరు ఎగ్జామ్కి వెళ్ళండి. డెఫినెట్గా మీకు మంచి స్కోర్ వస్తుంది. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా వాళ్ళకు కూడా తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ నేర్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.